హాయ్ ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడి సీజనల్ దొరికే ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి నేనైతే పెట్టాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చింది. అసలు తింటుంటే అయితే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఉసిరికాయల్ని ఇలా తెచ్చుకొని మంచిగా కడిగి తుడిచిన తర్వాత వాటికి నల్లటి ఘాట్లు ఉంటాయి కదా, ఆ ఘాట్లన్నీ తీసేయాలన్నమాట. లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఆ నల్లగా వచ్చిన ఘాట్లన్నీ తీసేసి ప్రతి ఉసిరికాయకు ఘాట్లు పెట్టుకోవాలి. మంచిగా ఘాట్లు అన్ని ఉసిరికాయకి ఈవెన్గా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు ఆరనివ్వాలి. పచ్చిగా ఉంటుంది అప్పుడు జస్ట్ ఒక 5 to 10 minutes అట్లా ఆరనిచ్చిన తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ అంటే మళ్ళీ డీప్ కాదు, జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి మగ్గాయా లేదా అనేది ఇట్లా ఫోక్తో చూసినప్పుడు అవి మెత్తగా వస్తాయి అన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం పక్కన తీసేసుకొని వాటిని కూడా కొద్దిసేపు చల్లార్చుకోవాలి. కానీ వేడి నూనెలోనే పోపు దినుసులు పెట్టి పోపు పెట్టుకొని పోపును కూడా మనం చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాతనే ఇందులో మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చల్లారిన ఉసిరికాయల్ని గింజల్ని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఆ ముక్కలకి ఏదైతే ఉందో ఆ ముక్కలకి మనం ఇప్పుడు పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో కలుపుకోవాలి. ఒకసారి చూడండి ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మొదటగా మనం కారం తీసుకుంటున్నా. ఆ కారం తీసుకొని తర్వాత ఉప్పు, ఆవపిండి, తర్వాత మెంతుల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా నేను వేసుకున్నాను టేస్ట్గా కోసం. చాలా బాగా వచ్చింది చూడండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత నిమ్మరసం, ఒక నిమ్మకాయ మీడియం సైజు, అది వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చ దంచిన వెల్లుల్లి ముక్కలు కూడా నేను వేసుకున్నాను. కలుపుకున్న తర్వాత చల్లారిన పోపు ఆయిల్ అందులో వేసుకొని చక్కగా కలుపుకొని 2 రోజులు మగ్గనివ్వాలి. ఇలా ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 రోజులు, నేనైతే 1 రోజులో తీసేసానండి. నెక్స్ట్ డేనే చూశాను, చాలా బాగా వచ్చింది. 2వ రోజు నుంచి మా పిల్లలు మేము అందరం తిన్నాము. చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.